హాయ్ హలో అందరికీ ట్రెండింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము కుమార శతకంలోని 48వ పద్యాన్ని మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను. మీరందరూ కూడా చూడండి తప్పకుండా. ఫ్రెండ్స్, దుఃఖమునకు కారణమైనటువంటివి వాటిని విడువవలెను అని మనకు పద్యం అయితే ఇక్కడ చెప్పబడి ఉన్నది. రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరము, నౌరోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా. ఎంతో చక్కగా ఉంది కదా పద్యము. తాత్పర్యం తెలుసుకుందామా ఇప్పుడు. కోపము ఆవేశము అనునవి మనుష్యునకు పాపమును కలుగజేయును. అవి ఏ దుఃఖమునకు కారణము. కావున మంచిని కోరువారు వాటిని విడువవలెను. ఆ విధంగా విడిచిన వారిని పండితులు చూచి సంతోషించుదురు. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ నచ్చిందా పద్యము? థ్యాంక్ యూ, మీరందరూ ఓపికగా విన్నందుకు.